దిక్కులేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి వెళ్ళకి నవ్వులు విసిరేసి తుమ్ తుమ్ తా తుమ్ తుమ్ తా తుమ్ తుమ్ తా తుమ్ తుమ్ తా నమస్కారం స్టార్ మహిళ 1900 సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. సూపర్ స్టార్ మహిళ విన్నర్ గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలు. ఈ రోజు ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరు వచ్చారు తెలుసుకుందామే. హాయ్ సుమా, నా పేరు ధరణి, నేను కర్నూలు నుంచి వచ్చాను. ఓకే, హౌస్ వైఫ్. ధరణి మీకోసం కర్నూలు వాస్తవ్యులు స్పెషల్ బెస్ట్ విషెస్ పంపించారు. అదిగోండి. కర్నూలు మహిళ నువ్వే గెలవాలి, ఆల్ ది బెస్ట్. మా కర్నూలు మహిళ సూపర్ స్టార్ మహిళ, ఇట్స్ మై ఛాలెంజ్. కర్నూలు మహిళ ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి, మీ అందరి విషెస్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 3 లక్షలు నేనే గెలుస్తాను, సూపర్ స్టార్ మహిళ టైటిల్ తో కర్నూలుకి వస్తాను. ఛాలెంజ్. నా పేరు గీతాశ్రీ, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్ ని. గీతా, నీకు స్పెషల్ విషెస్ ఫ్రమ్ వైజాగ్. సూపర్ స్టార్ మహిళ, మా వైజాగ్ మహిళ గెలుస్తుంది, ఇట్స్ మై ఛాలెంజ్. వైజాగ్ మహిళ ఆల్ ద బెస్ట్, నువ్వే గెలుచుకోవాలి సూపర్ స్టార్ మహిళ షీల్డ్, 3 లక్షలు గెలుచుకోవాలి. నేను విశాఖ మహిళను, విజయం సాధించే మహిళను, నేనే సూపర్ స్టార్ మహిళ, ఇట్స్ మై ఛాలెంజ్. ప్రియాంక, చెప్పండి మీ గురించి. నమస్తే. నమస్తే, నా పేరు ప్రియాంక, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి నుంచి స్పెషల్ బెస్ట్ విషెస్ ప్రియాంకకి. సూపర్ స్టార్ మహిళగా మా రాజమండ్రి మహిళ గెలుస్తుంది, ఇట్స్ మై ఛాలెంజ్. మా రాజమండ్రి మహిళే సూపర్ స్టార్ మహిళ, మా రాజమండ్రి మహిళే సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది, ఇట్స్ మై ఛాలెంజ్. రాజమండ్రి వాళ్ళందరూ నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని నన్ను చాలా బాగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ నమ్మకాన్ని తప్పకుండా నేను నిజం చేస్తాను, నేనే సూపర్ స్టార్ మహిళ అవుతాను, ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు సుప్రజ, నేను నెల్లూరు నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే సుప్రజ, నెల్లూరు వాస్తవ్యులు మీకు బెస్ట్ విషెస్ పంపించారు. మా నెల్లూరు మహిళే సూపర్ స్టార్ మహిళలో ఖచ్చితంగా గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ. అందరికీ థ్యాంక్స్, నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. నేను సూపర్ స్టార్ మహిళ అయ్యి ఈ 3 lakhs గెలుచుకొని నెల్లూరుకు వస్తాను, ఇట్స్ మై ఛాలెంజ్. నేను విద్య, నేను వరంగల్ నుంచి వచ్చాను, ఎంటెక్ చేస్తున్నాను, న్యూలీ మ్యారీడ్. ఓకే, వరంగల్ విద్యకి బెస్ట్ విషెస్. సూపర్ స్టార్ మహిళ ఎవరు? మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఈ టైటిల్ నాదే, ఈ 3 lakhs నాదే, ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు శిరీష, నేను విజయవాడ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. విజయవాడ వాస్తవ్యులు శిరీషకి బెస్ట్ విషెస్ పంపించారు. సూపర్ స్టార్ మహిళ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన విజయవాడ మహిళే. విజయవాడ మహిళ, విజయవాడ మహిళ ఆల్ ది బెస్ట్. విజయవాడలందరికీ ధన్యవాదములు. సూపర్ స్టార్ మహిళ నేనే, 3 lakhs క్యాష్ ప్రైజ్ అండ్ షీల్డ్ నాదే. మన విజయవాడ వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తా. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు ఆ కాంపిటీషన్స్ లో కొనసాగుతారో చూద్దాం. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరజరా
ఆయాసం వచ్చిందా? సంతోషం వచ్చింది మీకు, సంతోషం. దాంతో పాటు 20 పాయింట్స్ కూడా వచ్చాయి. అబ్బా మరి మీ అందరికి పంజరం నింపండి. పదండి పదండి, రండి రండి రండి. ఓకే రెడీ, 1 2 3 గో. సుప్రతికి 10 పాయింట్స్. ముడుచుకునే కొద్ది ముద్దు పెడుతుంది. ఏంటి? ముడుచుకునే కొద్ది ముద్దు పెడుతుంది. ముడుచుకునే కొద్దీ ముద్దు పెడుతుంది. తెలియదు. చలి. చలియా? చలికి వణుకుతాం కదా. ఓకే, వణికి మనం ఇలా ఇట్లా అంటుంటాం కదా. ఓడిపోయింది. అప్పుడు ముద్దు పెడుతున్నాం అన్నమాట. ఓకే సరే. ఓకే నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారో చూద్దాం. 1 2 3 గో. తనకి 12 పాయింట్స్. వేగం వల్ల పెరిగేది ఏంటి? ఆయాసం. బాగా వేగంగా పరిగెడితే ఆయాసం పెరుగుతుంది కదా. మరి నేను అనుకున్న ఆన్సర్ మీరు చెప్పలేదు. అయితే నువ్వు ఆన్సర్ ఏంటో చెప్పు. చెప్పలేరా? నువ్వు చెప్పు. నా ఆన్సర్ ఇదే. నది. నది. వేగంగా పరిగెత్తేది నది. వేగంగా పరిగెడితే వచ్చేది ఏమిటని అడిగింది. నేను ఆయాసం అని చెప్పాను. అది ఎలా వస్తుంది? రెడీ, 1 2 3 గో. మీకు 14 పాయింట్స్. రెడీ, 1 2 3 గో. విద్యాకి 16 పాయింట్లు, ప్రియాంకకి 18 పాయింట్లు. వెనక్కి పోనిది, ముందుకు మాత్రమే వెళ్ళేది. ఏంటది? వెనక్కి పోనిది, ముందుకి మాత్రమే వెళ్ళేది. మన స్టార్ మహిళ. అంతేగా, మన స్టార్ మహిళ ఇప్పుడు 2000 నుంచి వెనక్కి 1కి వెళ్ళదుగా, ఇంకా ముందుకు వెళ్తుంది. 2000 ఏంటి, 3000 4000 అంతే. అంతే, కానీ అది కాదు. మరేంటి చెప్పండి. పానం. పానం. పానమా? నాకు ఒకసారి అమ్ము విల్లు ఇవ్వు, నేను వాళ్ళకి కూడా వేస్తా. పానము నాలాంటి వాళ్ళకి ఇలా ఇచ్చారనుకో, అది ఇలాగే వెళ్తుంది వెనక్కి. ఓకే చెప్పండి.
క్వశ్చన్ అడుగుతాను. అడగండి. మన తెలుగు జాతి 2 రాష్ట్రాల కింద విడిపోయింది కదా, అయితే ఇంకా ఒకరి వల్ల ఒక ప్రదేశంలో ఒక విధంగా కలిసే ఉన్నాం. ఎవరు వారు, ఏంటా ప్రదేశం? మీదే ఊరు? వరంగల్. మీదే ఊరు? రాజమండ్రి. మీరు ఎక్కడ కలిసి ఉన్నారు? సో అలా విడిపోయినప్పటికీ కూడాను అందరూ ఎక్కడైనా సరే కలిసిమెలిసే ఉన్నారు ఇప్పటికీ కూడాను. జస్ట్ 2 రాష్ట్రాలు అయ్యాయి, ఇంకా అభివృద్ధి చాలా బాగుంటుందని మనందరం ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. చాలా బాగా చేశారు. ఒకసారి విద్య గట్టిగా చెప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? ధరణి రెడీ. ఎక్కడ? నన్ను చూసి చెప్పండి. రెడీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. షూస్ తీసేరావు, అరిగిపోతాయో. షూస్ తీసేయడం ఏంటండి చీప్ గా? ఏమే కోటప్పకొండంత ఉన్నావు, ఇంత కూడా బ్రెయిన్ లేదు. మనం ఇక్కడ షూస్ వేసుకుని తిరిగామా, ఉత్తికాలతో తిరిగామని చిలకలూరుపేటలో ఉన్న మన వాళ్ళకి ఎట్ట తెలిసిద్దే? బట్టలు కూడా తీసేద్దాం పేటోళ్ళకి. మనం బట్టలు వేసుకొని తిరిగామా, బట్టలు వేసుకోకుండా తిరిగామని ఎలా తెలుస్తుంది? నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. కిదర్ జారే? మా నాన్నగారు అస్థికలు బ్రహ్మకాపాలంలో గడపడానికి బద్రీనాథ్ వెళ్తున్నామండి. బద్రీనాథ్ బంద్ హోగా 6 మहीने के बाद आ जाना. ఇదే 6 నెలల తర్వాత రావాలనా? అమ్మో, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేమండి. ఈ కొండ కింద చిన్న ఊరుందిగా, అక్కడే లాడ్జ్ తీసుకుని ఉందామండి. లాడ్జ్ బిల్ ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? మా బాబుతో నిప్పిస్తాను గానీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ రాలేను. ఉందేం నాన్న, డబ్బులు తాతగా ఇచ్చేది. ఫుడ్ బిల్స్ కూడా ఎక్కువ చెప్పి లాగిద్దాం నాన్న. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. విన్నారుగా? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పండి. ఈ సంభాషణ ఏ సినిమాలోది? విద్య చెప్పు. విద్య బద్రీనాథ్. సరిగ్గా చెప్పే విద్య, నీ 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట.
మీరు విన్న ఈ పాటలో హీరో ఎవరు? ధరణి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. పిండి గరిట పొయ్యి ఉంటే చాలదు, దోశలు వేయడానికి ఇది కూడా తప్పనిసరిగా కావాల్సిందే, అదేమిటి? పిండి గరిట పొయ్యి ఉంటే చాలదు, దోశలు వేయడానికి ఇది కూడా తప్పనిసరిగా కావాల్సిందే, అదేమిటి? పెనం. పెనం కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. ధరణి 3, విద్య 2, గీతాశ్రీ 1. ఒక దోశ చూపించండి మాకు. దోశ వేసారా, ఎవరు నత్తి మీద మొట్టకాయ వేసారా? అందరికి వేయండి వేయండి మళ్ళీ. వాము, అంత పెద్ద పెనమా? ఎక్కడదండి? మరి సెట్ వాళ్ళందరికీ సరిపోవాలి కదా. తర్వాత ఏం చేస్తారు? నూనె రా, నూనె నూనె. సుమా కోసం చేత్తోనే తీసి పొయ్యడమే అసలు. ఓకే, అది తిప్పండి, కాల్చండి, ప్లేట్ లో అది మడత పెట్టారా? చట్నీ. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేశారు దోశ. 6 పాయింట్లు. ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని ఏ దేశానికి పేరు? ఆప్షన్స్: ఏ స్కాట్లాండ్, బి ఫిన్లాండ్. స్కాట్లాండ్ కాదు, ఫిన్లాండ్. ఫిన్లాండ్ లో ఓపిక్ గా లెక్క పెడితే అక్కడ ఏకంగా 180,000 చిన్నవి పెద్దవి సరస్సులు ఉంటాయంట. ఎక్కువ సరస్సులు ఉన్నాయని చెప్పేటువంటి ఉద్దేశంతోనే 1000 సరస్సుల భూమిగా దానికి పేరొచ్చింది. కోరింది చెయ్యి పాలా, మత్తెక్కిస్తోందిరా పిచ్చెక్కిస్తోందిరా నిల్లోని తొందరా. కారణంలో పోరు అనే అర్థం వచ్చే పదం ఉంది, అదేమిటి? కారణంలో పోరు అనే అర్థం వచ్చే ఒక పదం ఉంది, ఏమిటది? రణం. కరెక్ట్ ఆన్సర్. రణం అంటే యుద్ధం, పోరు. తీసుకోండి 6 పాయింట్లు. శిరీష 3, ధరణి 2, ప్రియాంక 1. ఏనుగు శరీరంలో ఎంత శాతం నీరు ఉంటుంది? ఆప్షన్స్: ఏ 65%, బి 75%. 75%. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ధరణి 1, ప్రియాంక 1, గీతాశ్రీ 1. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. మధుర మీనాక్షి గుడి ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో మధుర మీనాక్షి గుడి లేదు, మధురై తమిళనాడులో ఉంది. తెలియకపోతే ఆప్షన్స్ తీసుకోవచ్చుగా. మధుర మీనాక్షి గుడి ఎంత ఎత్తులో ఉంటుంది? ఆప్షన్స్: ఏ 52 మీటర్లు, బి 76 మీటర్లు. 76 మీటర్లు. 52 మీటర్లు.
నంబర్ 1 సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ బాలకృష్ణ, బి కృష్ణ. కృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. కృష్ణ గారు నంబర్ 1 చేశారు, మహేష్ బాబు గారు 1, నేను ఒక్కడనే చేశారు. విద్య 1 పాయింట్, శిరీష 1 పాయింట్, ధరణి 1 పాయింట్. గ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైనది ఏది? బుధుడు. ఆప్షన్స్ వద్దు కదా, ఇవ్వండి. ఇవాళ ఏ శుక్రగ్రహం, బి బుధగ్రహం. బుధుడు. రాంగ్ ఆన్సర్. ఆ టైంలో మన నెత్తి మీద శనిగ్రహం తాండవం చేస్తుంటే ఏ గ్రహం ఏం చేయలేవు పాపం. శుక్రుడు మాత్రం ఏం చేస్తాడు? కరెక్ట్ ఆన్సర్, శుక్రగ్రహం అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. మార్జినల్లో మల్లె పువ్వా పోలీసోడి బండి సైరన్లా అంబులెన్స్ గాడి హారన్లా లౌడ్ స్పీకర్ చిన్నదానా నీకోసం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ నితిన్, బి నాగ చైతన్య. చిన్నదానా నీకోసం. నితిన్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. విద్య 3 పాయింట్స్. మదర్ తెరీసా నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు అందుకున్నారు, అంటే ఏ సంవత్సరంలో? ఆప్షన్స్. ఏ 1969, బి 1979. 1979. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకోండి. శిరీష 3. సెంచరీని ఒక్క బల్ల కొట్టినట్టు ఏయ్ కొల్లు కొల్లు మంటుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకుంటే బాణం ఏయ్ కొల్లు కొల్లు మంటుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకుంటే బాణం నా హార్ట్ బీటునే ఫాస్ట్ బీటుగా మార్చినవే పిల్ల ఒట్టు ఓరి దేవుడో ఇదేవి గాలరో ఓరి దేవుడో ద్వారకా, హస్తినాపురం, అమరావతిలలోని ఏ నగరం శ్రీకృష్ణుడికి చెందినది? ఆప్షన్స్. ఏ ద్వారకా, బి అమరావతి. అమరావతి. ద్వారక. అదే అనుకున్నాను. కృష్ణుడు కోరిన విధంగా ద్వారకను ఎవరు నిర్మించారు? ఇంత టఫ్ క్వశ్చన్స్ నాకే రావాలా? ఏవి రాలేని క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు నన్ను. వచ్చిన క్వశ్చన్ అడిగినా బాగుండు. ఏ మీరు ఏ అని అన్నిసార్లు అడిగితే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. విశ్వామిత్రుడు, బి కాలయవనుడు. విశ్వామిత్రుడు. కృష్ణుడు కోరిన విధంగా ద్వారకను నిర్మించింది కాలయవనుడు. ఇప్పుడు కూడా ఆర్కిటెక్ట్స్ ఉండేవాళ్ళమ్మా. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ధీం ధనక ధీం తాగిట దక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాగిట దక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాగిట దక ధీం ధనక ధీం తరగదు తనక ధీం తరగదు తాని దానే దా నాయనవాడా గామాదా సానే దా ధీం ధనక ధీం తాగిట దక ధీం ధనక ధీం నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో
ప్రియాంక నైస్ కాన్సెప్ట్ బాగుంది. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ₹3,00,000. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ఎవరు కంటిన్యూ అవుతున్నారు? మొదటి చిత్రం ధరణి, పవన్ కళ్యాణ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ పవన్ కళ్యాణ్ 6 పాయింట్లు. అరే రే 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 ఏం చెప్తిరి. నెక్స్ట్ చిత్రం సుప్రజ, సమంత. చూద్దాము. క్యూట్ సమంత. ఎస్ రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సుప్రజ. నితిన్. బెదిరించావా నితిన్ ఏమైనా? నితిన్. మహేష్ బాబు. మహేష్ బాబా నితిన్? మహేష్ బాబు. పక్కా. నితిన్. చూద్దాం. నితిన్. వాళ్ళిద్దరు పోలికలు ఇందులో కనిపించాయా మీకు? నాగ చైతన్య -6. నెక్స్ట్ చిత్రం ధరణి, తమన్నా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ధరణి, నితిన్. చూద్దాం. అది నితిన్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం గీత, నిత్యా మేనన్. చూద్దాము. ఎస్ నిత్యా మేనన్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నితిన్ అండ్ నిత్య మంచి కపుల్ కదా. ఈ మేకేమిటో. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ ని ఒక మలుపు తిప్పేటువంటి ఆఖరి రౌండ్ స్టార్ మహిళలో. అది ఆట ఆడుకుందాం రా. ఓకే, సో ₹3,00,000 సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో కొనసాగేది ఎవరో తెలిసేటువంటి ఫైనల్ రౌండ్. ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసుకోండి. ఆ తర్వాత ఓకే 2 బంతులు ఇలా తీసుకొని ఈ రింగ్ మీద ఒకటి, ఈ రింగ్ మీద ఒకటి నిలబెట్టండి. నిలబడాలి. నిలబడిన తర్వాత దీన్ని తిప్పండి. అలా ఆ 2 పడిపోవాలి. మళ్ళీ 2 బంతులు. 1 2. ఇదే ఆట. ఓకే రెడీ 1 2 3 గో.
12 బంతులు పడేశారు. సో టోటల్ పాయింట్స్ 92. శాండ్విచ్ టోస్టర్. ఓకే రెడీ 1 2 3 గో. బంతులు పడేశారు కానీ ఒకటి పెట్టక ముందే పడేశారు మీరు, అందుకని 11. 86 పాయింట్స్. రైస్ కుక్కర్. ఓకే రెడీ 1 2 3 గో. పడేశారు, అందులో ఒకటి సరిగ్గా పెట్టలేదు కాబట్టి -9. 74 పాయింట్స్. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. పెట్టారు కానీ 3 మైనస్, సో 9. 74. హండీ సెట్. ఓకే ధరణి ఎలా ఆడుతుందో చూద్దాము. 1 2 3 గో.
104 పాయింట్స్. లీడ్ లో ఉన్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. కూల్ బాక్స్, మీ టార్గెట్ 117. ఇప్పుడు మీకు అండ్ కర్నూలు నుంచి వచ్చినటువంటి ధరణికి మధ్యలోనే ఉంది ఆఖరి పోరాటం. వరంగల్ నుంచి వచ్చిన విద్య గెలుస్తుందా, కర్నూలు ధరణి గెలుస్తుందా చూద్దాము. 1 2 3 గో. పడేశారు, ఒకటి సరిగ్గా పెట్టలేదు, అది ఒకటి మైనస్. 11 అంటే 86 పాయింట్లు వచ్చాయండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన స్టార్ మహిళ ధరణి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే చాకు పిల్లాడే మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. సో ఈ రోజు మీరు ఈ షీల్డ్ గెలుచుకున్నారు. ఆ షీల్డ్ గెలవాలి అంటే ఇంకా కొంతమందితో మీరు పోటీ పడాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ విన్నర్ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు గెలుచుకుంటారు 3 లక్షల రూపాయలు.